హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన జీరా రైస్ అంటే క్యూమిన్ రైస్ని ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నాను. చూడండి, ఒక స్టవ్ మీద మనం ఒక పాత్రను పెట్టుకోవాలి. అన్నం వండే పాత్రను పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అండ్ గీని యాడ్ చేసుకొని దాంట్లోకి 2 తేజ్పత్తాలను యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి నేను 2 నుంచి 3 దాల్చినీ చెక్కను, తర్వాత 2 లవంగాలను, 2 నుంచి 3 లవంగాలు, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని, పసుపు కూడా సగం స్పూన్ కన్నా టీ స్పూన్ కన్నా తక్కువే వాడుతున్నాను ఇక్కడ. రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి లో ఫ్లేమ్లో ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అండి 1 నిమిషం పాటు. ఆ తర్వాత 2 గ్లాసుల బియ్యాన్ని, ఇక్కడ సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. బాగా 3 సార్లు కడిగి దానిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. గీ అండ్ ఆయిల్ జీరాను ఫ్రై చేసుకున్న దాంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి ఈ విధంగా. సో తక్కువ హీట్లోనే, అంటే తక్కువ మంట మీదనే మనం ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడాలి, మనము అడుగంటుతుందేమో చూసుకోవాలి జాగ్రత్తగా. ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు 1 నుంచి 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి నేను ఇక్కడ 4 గ్లాసుల 2 కప్పుల బియ్యం అయితే 4 కప్పుల వాటర్ని 4 కప్పుల వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బియ్యంని మనం ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. బియ్యము మంచిగా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడుకుతున్నప్పుడే మనం దాంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి మనము రుచి చూసి తెలుసుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి మరి కొద్దిగా కడిగి ఉంచుకున్న కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, రైస్ ఏమైపోయిందంటే మూత పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో మనము దమ్ముకు వచ్చేదాకా ఉడికించాలండి. ఈ విధంగా జీరా రైస్ రెడీ అయిపోతుంది. దానిని మనము మంచిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. Okay friends, hot జీరా రైస్ is ready to enjoy.